నమస్తే, వెల్కమ్ టు శ్రీపేబ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిడమరు వద్ద కిమ్స్ హాస్పిటల్కి భూమి పూజ, బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. 2027 మే 13న కిమ్స్ హాస్పిటల్ ప్రారంభిస్తామని వెల్లడి. మంగళగిరి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 3 వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి వచ్చిన జనసేనాని. మేడ్ ఇన్ ఏపీపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్. ప్రపంచ స్థాయి బ్రాండ్లు ఏపీ నుంచే తయారవుతాయని వెల్లడి. రాజధాని అమరావతిలో త్వరలోనే 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనికి ఎలాంటి అనుమతులు కావాలన్నా త్వరగా ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య సేవలో 1,00,000 మంది సేవలు అందించే విధంగా తయారు చేయాలని, ప్రపంచంలో ప్రతి 3 వైద్యులు ఒకరు ఇక్కడి నుంచే ఉండాలని అన్నారు. మంగళగిరి మండలం నిడమానూరులో కిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. అనంతరం బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరావతిలో కిమ్స్ హాస్పిటల్ స్కిల్ వర్సిటీకి 23 ఎకరాలను సిఆర్డీ కేటాయించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్, మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ గంటి హరీష్ పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అలానే 1000 మంది ట్రైనీలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీసీతో కలిసి పని మొదలుపెట్టారని తెలిపారు. డిసెంబర్ నాటికి భారత్కు క్వాంటమ్ కంప్యూటింగ్ చిరునామాకు అమరావతి అవుతుందని, 2 ఏళ్లలో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి నుంచి సరఫరా చేస్తామని వెల్లడించారు. అలాగే విదేశాలపై ఆధారపడకుండా అందరూ కరెంటు ఉత్పత్తి తయారు చేసుకోవాలని అన్నారు. ₹2.40 యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తున్నామని, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని సీఎం వివరించారు. సంపద సృష్టించడం చాలా సులభమని అన్నారు. హైదరాబాద్ దేశానికి మెడికల్ హబ్గా తయారైందని కొనియాడారు. 1,00,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. వైద్యులు కూడా ఏఐని నేర్చుకుంటున్నారని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకం గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచన అని స్పష్టం చేశారు. 2027 మే 13న కిమ్స్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 2028 ఆగస్టు 15 కంటే ముందే విశాఖలో గూగుల్ ఆపరేషన్లు ప్రారంభిస్తుందని, అలాగే 2028 డిసెంబర్లో ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆర్సిలెస్ మిటల్కు ఆదేశాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఒక హోటల్, అది ఆ హోటల్కి చాలాసార్లు నేను వెళ్ళేవాడిని. సీఎంగా వెళ్ళా, మినిస్టర్గా వెళ్ళా, అంత మునుపంతా కూడా పార్టీలో అనేక కార్యక్రమాలు ఎవరైనా కలవాలంటే చిన్న హోటలే. అలాంటి హోటల్ని తీసుకొని అప్పట్లో కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు వీళ్ళ ఈక్విటీ, అదే సమయంలో ఒక 200 కోట్లు అప్పు తీసుకొచ్చి 22 సంవత్సరాలే, 5-6 డికేడ్స్ కాదు, భాస్కర్ రావు గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు దాన్ని 30,000 కోట్ల రూపాయలు ఆస్తి చేశాడు. ఆ ఆస్తి చేశాడంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్తో ముందుకు పోతూ సస్టైనబిలిటీ కోసం లాభార్జన కూడా చాలా ముఖ్యం. నేను అందుకే ఒక మాట చెప్తాను, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడికి వడ్డీ కూడా రాకపోతే, అప్పులు కూడా తిరిగి కట్టకపోతే తిరిగి అప్పు కూడా ఇవ్వరు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. అదే గాని ఎప్పటికప్పుడు ఆంటర్ప్రెన్యూర్గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మళ్లీ గాని మనం గాని చేయగలిగితే సంపద సృష్టించడం చాలా సులభం. అలాంటి సంపద సృష్టించడానికి దారి చూపినటువంటి భాస్కర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కువ టైం తీసుకున్నా చాలా చక్కగా చెప్పాడు. అదే మరిగా డైరెక్టర్ BSCPL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీనయ్య గారు, కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ గారు, ప్రత్యేకంగా కిమ్స్, ఇప్పుడు బైసర్, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం, సుస్వాగతం ఈ మీటింగ్కి. ఎందుకంటే నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఇది. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈరోజు మీరు చూసినప్పుడు బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్, ఇప్పుడే ఆయన ఒక విజన్ కూడా ఇచ్చారు భాస్కర్ రావు గారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 వారాల విశ్రాంతి అనంతరం తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత హైదరాబాద్లో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ నేడు 11:30 విజయవాడకు చేరుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి రానున్నారు. ఆయన రాకతో జనసేనలో మళ్లీ ఉత్సాహం నెలకొంది. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్కు ముక్కు సంబంధిత ఆరోగ్య సమస్య తలెత్తడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 వారాల విశ్రాంతి అనంతరం తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత హైదరాబాద్లో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ నేడు 11:30 విజయవాడకు చేరుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి రానున్నారు. ఆయన రాకతో జనసేనలో మళ్లీ ఉత్సాహం నెలకొంది. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్కు ముక్కు సంబంధిత ఆరోగ్య సమస్య తలెత్తడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళ్తుంది. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు నాణ్యతకు నమ్మకానికి చిహ్నంగా మారుతుంది. మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను కూడా పంచుకున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి మొదలుకొని ఏసీలు, బైక్లు, కార్ల వరకు భారతీయులు విశ్వసించి ఎన్నో బ్రాండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయి అని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పనుల వేగవంతమైన అమలు, బలమైన తయారీ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది వేగంగా నాణ్యతకు, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఆంధ్రప్రదేశ్లో తయారు చేయండి, ప్రపంచం కోసం తయారు చేయండి అంటూ లోకేష్ పిలుపునిచ్చారు. ఆయన షేర్ చేసిన వీడియోలో ఏపీలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు ప్రఖ్యాత కంపెనీల ఉత్పత్తులను, తయారీ యూనిట్లను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని ఈ పోస్టు ద్వారా స్పష్టమవుతుంది. తెలుగు సాంప్రదాయ రుచులను కొత్త తరానికి చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఎన్ఎస్పి మసాలాస్తో కూడిన ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ నిర్వహించినట్లుగా వివైబ్ CEO సజ్జా రాఘవీణ తెలిపారు. యువతకు సాంప్రదాయ ఫుడ్ కల్చర్ను కనెక్ట్ చేసే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఆమె తెలిపారు. ఇంటి నుంచి రుచి, అమ్మ చేతి జ్ఞాపకం, కుటుంబ అనుబంధం అన్ని ఇందులో ఉంటాయని, అదే అనుభూతిని అందరితో కలిసి సెలబ్రేట్ చేయాలన్న ఆలోచనతో చేశామన్నారు. లబీపేట్లోని గ్రాండ్ విజయవాడ బై జియాచి హోటల్లో ఎన్ఎస్పి మసాలాస్ వారి సౌజన్యంతో వివైబ్ అండ్ గ్రాండ్ విజయవాడ బై జియాచి ఆధ్వర్యంలో ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివైబ్ CEO సజ్జా రాఘవీణ మాట్లాడుతూ వేసవి కాలంలో తెలుగు ఇళ్లలో ప్రత్యేకంగా జరిగే ఆవకాయ తయారీ సంబరాన్ని కమ్యూనిటీ అనుభవంగా మార్చుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మామిడి ముక్కలు, ప్రత్యేక ఎన్ఎస్పి మసాలాతో కూడిన మిశ్రమం, కుటుంబాల సందడి, ఆవకాయ తయారీకి ఉన్న ఆ అనుబంధాన్ని కార్యక్రమం ద్వారా మళ్లీ గుర్తు చేయాలని సంస్థ భావించిందని అన్నారు. ముఖ్యంగా ఆవకాయ ప్రతి తెలుగు ఇంటికి ఒక ఎమోషన్ అని అన్నారు. ఇంటి రుచి, అమ్మ చేతి జ్ఞాపకం, కుటుంబ అనుబంధం అన్నీ ఇందులో ఉంటాయని, అదే అనుభూతిని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచనతో ఎన్ఎస్పి మసాలాస్ ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ ను తీసుకొచ్చామని అన్నారు. ఈ కార్యక్రమానికి అందిస్తున్న ఎన్ఎస్పి మసాలాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చెఫ్ CH దేవరాజు మాట్లాడుతూ ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉందన్నారు. విదేశీ సంస్కృతితో కేక్ వంటి మిక్సింగ్ చేస్తారని, ఎన్ఎస్పి మసాలా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ విజయవాడ బై జియాచి హోటల్లో జనరల్ మేనేజర్ హరిప్రసాద్, హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే విజయవాడ. మనకి తెలుగింటి రుచుల్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. సో సమ్మర్ అంటే మనకి ఆవకాయ గుర్తొస్తుంది. మనకి ఎన్ఎస్పి మసాలాస్ సమ్మర్లో ఇప్పుడు జనరేషన్కి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎన్ఎస్పి మసాలాస్ ఆవకాయ ఎక్స్పీరియన్సెస్ అని కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ హైదరాబాద్లో ఒక ఈవెంట్ హోస్ట్ చేశారు. చాలామంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో. ఇప్పుడు వచ్చి ఇక్కడ విజయవాడలో గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్లో వాళ్ళ సపోర్ట్తో ఒక హ్యూజ్ ఈవెంట్ ఆవకాయ ఎక్స్పీరియన్స్ అనే ఈవెంట్ ఈ కొత్త జనరేషన్కి పరిచయం చేస్తున్నారు. లైక్ ఆవకాయ అసలు ఎలా చేయాలి. సో దే వాంటెడ్ టు ప్రమోట్ ఆ కారం అనమాట. ఎన్ఎస్పి కారంని ప్రమోట్ చేస్తా దే ఆర్ డూయింగ్ ఏ ఈవెంట్. అది వివైబ్ ఆర్గనైజ్ చేస్తుంది. మన పాత రుచులు అన్నీ మర్చిపోతున్నాము. కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ అని, లడ్డు మిక్సింగ్ ఈవెంట్స్ అని కొత్తవి వస్తున్నాయి. సో మన సాంప్రదాయం కాబట్టి ఆవకాయ మిక్సింగ్ ఈవెంట్ అనేది చేద్దామని చెప్పి ఎన్ఎస్పితో మాట్లాడి వాళ్ళ స్పైసెస్ని ప్రమోట్ చేస్తూ గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ మేము కలిపి ఒక ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నాం. మీరు చూసారు, చాలామంది జనాలు కూడా వచ్చారు. అండ్ యూత్ కూడా షోయింగ్ ఇంట్రెస్ట్ అనమాట పార్టిసిపేట్ చేయడానికి.
మన వెస్ట్రన్ కల్చర్ కాకుండా మన సాంప్రదాయం, మన ట్రెడిషనల్ కల్చర్స్ని మనం ప్రమోట్ చేయాలన్నదే మెయిన్ వివై ఒక ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇన్ ఆవకాయ మిక్సింగ్ సెరమనీ ఇన్ జిఆర్టీ గ్రాండ్ విజయవాడ. సో ఎంతోమంది చాలా విధాలుగా చేస్తుంటారు. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి కేక్ మిక్సింగ్ సెరమనీ చేస్తుంటారు. సో డ్రై ఫ్రూట్ మిక్సింగ్ చేస్తుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ ఇన్ జిఆర్టీలో సో ఆవకాయ మిక్సింగ్ అని చేస్తే ఎలా ఉంటుందని మా గెస్ట్ ఎక్స్పీరియన్స్తో పాటు తీసుకుందామని ఈ యొక్క ఆవకాయ సెరమనీ అనేది నిర్వహించడం జరిగింది. సో దీనికోసం ఆవకాయ స్పైసెస్ అండ్ మ్యాంగో, చాలా రకాల చిల్లీ పౌడర్సు, గార్లిక్, సో ఇవన్నీ తీసుకొచ్చి గెస్టులందరితో ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గెస్టులకి, మాకు కూడా. ఎవరైతే ఇంటి దగ్గర ఓన్గా పెట్టుకుంటారో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పెట్టుకుంటారు, కానీ అందరూ కలిసి ఒకే చోట ఒక 40 కేజీలు 50 కేజీలు ఆవకాయ పికిల్ని పట్టుకొని ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో జరుపుకోవాలి ఈ జిఆర్టీ గ్రాండ్లో. సో ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఈ జిఆర్టీ గ్రాండ్కి. వచ్చి ఆవకాయ యొక్క రుచి చూడండి, రుచి చూసి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా జిఆర్టీ హోటల్ వారికి ఈ ప్రోగ్రాము కండక్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. అద్భుతమైన ప్రోగ్రాము. ఈ రోజుల్లో మనం ఈ ఆవకాయని గురించి, ఈ మిక్సింగ్ గురించి, రుచికరంగా తయారు చేయడానికి గురించి చాలా చక్కగా మన షెఫ్ గారు వివరించారు. సో అందరికీ ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. మాకు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతూ ఉంటే మన సాంప్రదాయాన్ని, మన తెలుగుంటి రుచుల్ని, వీటన్నిటిని మనం చాలా ఇదిగా రక్షించుకోగలుగుతాము. సో కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా నిలుపుదల చేయడం దుర్మార్గమని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ కామాలాక్షి రంజన, కార్యదర్శి ఇన్ఛార్జ్ అదితా స్వప్న విమర్శించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. డిలిమిటేషన్ కూడా జనగణన పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లు అమలుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డులు పంపనున్నట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళలకు 33% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా నిలుపుదల చేయడం దుర్మార్గమని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ కామాలాక్షి రంజన, కార్యదర్శి ఇన్ఛార్జ్ అదితా స్వప్న విమర్శించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా గారి ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మహిళలకి 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని 2023లోనే లోక్సభలో బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోదం పొంది మరి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మేకవన్న పులిలాగా ఎలక్షన్కి ముందు ఒకలా, ఎలక్షన్ తర్వాత ఒకలా వ్యవహరించే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తీరుని నిరసిస్తూ ఆయన ఏదైతే బిల్లుని పాస్ చేశారో 2023లో ఎటువంటి ఆంక్షలు లేని డీలిమిటేషన్ కానీ, జనగణన కానీ, కులగణన కానీ దేనితో కూడా సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుని, మహిళల హక్కులని, మహిళలకు మీరిచ్చిన హామీని ఇప్పుడే ఈ క్షణమే, అంటే మహిళా ఆరక్షణ బిల్ 2023ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతూ, ఒక రకంగా ఆయనకి హెచ్చరికని జారీ చేస్తూ మహిళా కాంగ్రెస్ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున పోస్ట్ కార్డు ఉద్యమం అనేది కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. మన వైఎస్ఆర్ గారు పెట్టిపోయిన ఆ ఆదేశాల మేరకు ఆయన పాలనలోనే మేము కూడా నడుస్తూ మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని వచ్చిన ఆడబిడ్డలందరికీ మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలమ్మా. సో ఇక్కడ ఒకసారి ఆయనను మళ్ళీ గుర్తు చేసుకుంటూ నిరుపేదలకి, మహిళలకి, విద్యార్థులకి మరియు రైతులకి ఎంతో మంచి సంకల్పాన్ని కల్పించి సంక్షేమమైన పాలనని ఇచ్చి ఆయన గుర్తు పెట్టిపోయి కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని, వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అని
మరలా ఒకసారి గుర్తు చేసుకొని ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ 33% మహిళా ఆరక్షణని ఈరోజే ఇంప్లిమెంట్ చేయండి, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయండి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా అల్కాలంబా గారు ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ ఉన్నామండి. The current government had handed the women of India what we will call post-dated check by linking the implementation of women reservation to the completion of the next census and delimitation. They have effectively pushed our constitutional rights into distant and uncertain future. So in Andhra Pradesh, across Andhra Pradesh, every district level మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. ఎవరీ డిస్టిక్లో మేము పోస్ట్ కార్డ్ పెడతా ఉన్నాము. ఎవరీ డిస్టిక్లో మేము ఫైనలీ మేము ప్రెస్ వాళ్ళ దగ్గరనే అడిగేది కదా, ఎందుకంటే మాకు ఏమైనా న్యాయం కావాలంటే మీరే మాకు న్యాయం ఇప్పించాలా. సో దిస్ ఈజ్ అవర్ డిమాండింగ్. స్టార్ట్ ఇమీడియట్లీ రిజర్వేషన్ బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలని మేము మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంటాం. ప్రపంచ పర్యాటకానికి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శ్రీలంక తీరం అభివృద్ధికి కేంద్రం 98 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుందన్నారు. బాపట్ల జిల్లా శ్రీలంక తీరంలో స్వదేశీ దర్శనం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి ఆయన పరిశీలించారు. తీరంలో అడ్వాంటేజ్ టూరిజంను ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా జెట్స్కీ రైడ్స్, బైక్ రైడ్స్తో పాటు వాటర్ జర్బింగ్ వంటి వాటిని మంత్రులు ప్రారంభించారు. శ్రీలంక బీచ్ బ్రాండ్ లోగోను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటికే చీరాల వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయని, శ్రీలంకలో కూడా జరుగుతున్నాయని అన్నారు. షూటింగ్ జరిగిన ప్రాంతం పేరును సబ్ టైటిల్స్ లో వేస్తే టూరిజానికి ప్రచారం లభిస్తుందని అన్నారు. గోవాను మురిపించేలాగా శ్రీలంకను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఇప్పుడే నేను కలెక్టర్ గారిని అడిగాను, చాలా యాక్టివిటీస్ మనం ఇక్కడ టేకప్ చేస్తున్నాం కదండి. 974 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ బాపట్ల జిల్లాలో లెంత్ ఎంత ఉందని నేను అడిగితే వారు చెప్పారు ఒకే 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ బాపట్లలో సముద్ర తీరం. శ్రీలంక, ముఖ్యంగా శ్రీలంక ప్రాంతంలో ఒకే 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ. అయితే ఇవాళ మీరు చూస్తే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ని 2029 వచ్చే నాటికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేది వారు అకుంఠిత దీక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. వారికి సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ బాటలో మేమందరూ కూడా నడుస్తూ ఉన్నాం. అయితే మీకు ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ శ్రీలంక బీచ్కి సంబంధించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రపంచ పర్యాటక గమ్యస్థానం అనేటువంటి మాట చెప్తున్నామో దానికి ఇతోధికంగా సహకారం అందించేటువంటి ప్రాంతం బాపట్ల ప్రాంతం అనేటువంటి మాటను స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే భౌగోళికంగా కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా తెలంగాణలో ఎటు మనకు తెలిసిన విధంగా అక్కడ సముద్రం లేదు. ఈ సముద్ర తీరంలో ఉండేటువంటి కార్యక్రమాలను చూడాలన్నా, వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా వారికి చేరువలో ఉండేటువంటి ప్రాంతం బాపట్ల, చీరాల, ఈ 2 ప్రాంతాలే. ఇక ముందుకు వచ్చేటప్పటికి ఇతరత్ర విశాఖపట్నం కానీ కాకినాడ కానీ అక్కడ కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నప్పటికీ వారికి చేరువలో ఉండేది ఈ ప్రాంతాలే కనుక ఇక్కడ ఫుట్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మనకి టూరిజం డెవలప్ కావాలంటే పర్యాటకుల యొక్క సందడి బాగా ఉండాలి. అలా ఉంటేనే మనం టూరిజం డెవలప్ చేయగలుగుతాం. ఇవాళ అందుకే శ్రీలంక బీచ్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో వెళుతున్నాం. దీనికి సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని కార్యక్రమాలు, ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి కార్యాచరణని ముఖ్యమంత్రి గారు మాకు అందించిన తర్వాత నేను 2-3 సార్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి శ్రీలంక బీచ్ అభివృద్ధి కోసం మాకు నిధులు కావాలనేటువంటి మాట చెప్పినప్పుడు మీరు ఒక మంచి డిపిఆర్తో రండి, తప్పనిసరిగా మేము సహకరిస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ ప్రకారమే మనం ఇచ్చినటువంటి డిపిఆర్ని ఆధారంగా చేసుకుని రమారమి 98 కోట్ల రూపాయలని ఇవాళ ఈ శ్రీలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులను విడుదల చేస్తుందనేటువంటి వాటిని తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ రిసార్ట్స్ కానివ్వండి, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ మరో పక్కన మనందరం కోరుకునే విధంగా ఒకరోజు పర్యటన కోసం వచ్చేటువంటి పర్యాటకుడు
అక్కడ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్ని చూడడానికి ఇక్కడ వసతి లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ఉండలేకపోతే ఎక్కువ సమయం ఇక్కడ గడిపేదానికి అవకాశం ఉండదు. వారు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేలా ఉంటే మనకు ఆదాయం కూడా పెద్దగా పెరగదు, అదేవిధంగా పర్యాటకం కూడా పెరగదు. అందువల్ల దాన్ని ఆలోచించి మరో పక్కన ఇదే సూర్యలంక బీచ్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మేము కలిసి ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వాములు కూడా కేటాయించడం జరిగింది. అమరావతి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రొయ్యల ఫీడ్ ధరల పెంపు వ్యవహారంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు నష్టం కలిగించేలాగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరిస్తూ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు సానుకూలంగా స్పందించిన అసోసియేషన్ ప్రతినిధులు ఫీడ్ ధరల పెంపును ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. అమరావతి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రొయ్యల ఫీడ్ ధర పెంపు వ్యవహారంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీడ్ ధరల పెంపుపై ఆయన అధికారులు షింప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధరలను ఒక్కసారిగా పెంచడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు నష్టం కలిగించేలాగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దంటూ హెచ్చరిస్తూ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు సానుకూలంగా స్పందించిన అసోసియేషన్ ప్రతినిధులు ఫీడ్ ధరల పెంపును ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు సమస్య పరిష్కారం కోసం ఈ శుక్రవారం రైతు ప్రతినిధులు, తయారీ సంస్థలు మరియు అధికారులతో కలిసి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని, ఆక్వా రంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుణ్ణి చూపు రాష్ట్రంపై పడకూడదని నాడు ఆయన తండ్రి తరిమేస్తారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ రెడ్డి రాష్ట్రంపై తన దుర్మార్గాలకు శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానుల పేరుతో అధికారంలో ఉన్న 5 ఏళ్లు అరాచకం సృష్టించారని ఆగ్రహించారు. భూములిచ్చిన రైతన్నలను పోలీసుల లాఠీలతో కొట్టించి బూటు కాళ్లతో తన్నించారని విమర్శించారు. పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కేసినోళ్లు కూడా నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా ప్రజల ఆస్తులను దోచారని మండిపడ్డారు. 5 ఏళ్లు అడ్డగోలుగా దోచుకొని అమరావతి నిర్మాణంపై నిందలేయడం సిగ్గుచేటని అన్నారు. మావిగన్ అంటూ ఇప్పుడు మాట్లాడే వైసీపీ నేతలు గత 5 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి భజన చేయడం తప్ప వైసీపీ నేతలు సొంత బుర్రలు వాడడం మానేశారని సెటైర్లు గుప్పించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 23 నెలల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని, అన్ని ప్రాంతాలని, అటు రాయలసీమ దగ్గర నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ చేస్తున్నటువంటి పరిపాలన చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతా ఉన్నాడు. విషం చిమ్మడం కాదు, కక్కుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారే ఆ రోజున ఈ రాష్ట్రానికి దూరంగా పెట్టి, ఈ రాష్ట్రంలో ఉంటే ఈ క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఒక క్రిమినల్ రాష్ట్రంగా మారద్దని చెప్పి, ఒక బీహార్గా, మరో బీహార్గా మారద్దని చెప్పి ఆనాడు సాక్షాత్తు తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టొద్దని చెప్పారని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఆనాడు సాక్షాత్తు రోసే గారు చెప్పారు, ఈ విషయం విజయమ్మ గారు చెప్పారు అని చెప్పి సాక్షాత్తు రోసే గారే మాట్లాడినటువంటి విధానం మనందరికీ తెలిసినటువంటి విధానం. అంటే ఎంత క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాకపోతే ఇవాళ రాష్ట్రం 5 సంవత్సరాలు, ఆనాడు 14-19 రాష్ట్ర విభజన జరిగి ఇబ్బందుల్లో ఉంటే ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాడు, కులాల మధ్యన చిచ్చు పెట్టాడు. 151 మంది ఎమ్మెల్యేలు 19లో గెలిస్తే ఆ 151 మంది ఎమ్మెల్యేలతో ఈ రాష్ట్రాన్ని
ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలుపెట్టి బుల్డోజర్లతో మరి ఏ రకంగా సర్వనాశనం చేశాడో మనం అందరం కూడా చూసాం. వచ్చే సీజన్ నుంచి పిఆర్ 126, పిఆర్ 1010 వంటి వరి రకాలను రైతులు సాగు చేయొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. సాధారణంగా ధాన్యంలో నూకల శాతం 25 లోపు ఉండాలి, కానీ పిఆర్ 126, పిఆర్ 1010 రకాల్లో 56% మించి నూకలు వస్తున్నాయని తెలిపారు. దీనివల్ల కొనుగోలులో రైతులకు, మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎక్కువ దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో గత 2 ఏళ్లుగా ఈ రకాలను తక్కువ చేస్తున్నామన్నారు. అయినా పండించిన రైతులు ఇబ్బంది పడకూడదని తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ వరి రకాలను సాగు చేసి సహకరించాలని కోరారు. గోనె సంచులకు ప్రత్యామ్నాయంపై సోమవారం ఢిల్లీలో కేంద్ర అధికారులతో చర్చించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని 4 కోట్ల సంచులు అవసరం ఉండగా ముందస్తుగా 8.93 కోట్ల సంచులు సిద్ధం చేశామన్నారు. 1:2 అనేది మేము జియోలోనే పొందుపరిచి ఇష్యూ చేసాం కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా. అయితే ఇక్కడ చిన్న మిల్స్ బాగా ఇబ్బంది పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని 1:3కి పెంచి ఆ వెసులుబాటు కూడా మనం ఈ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో కూడా మనం అందించడం జరిగింది. వీటితో పాటు ప్రత్యేకంగా ఎక్కడైతే జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా కార్పొరేషన్ నుంచి ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళని లోకల్గానే హైర్ చేసుకునే విధంగా కొత్తగా వచ్చిన రేట్ల ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కొంతమంది జిల్లా కలెక్టర్లకి మేము 50 లక్షల రూపాయల చొప్పున అడ్వాన్స్ అమౌంట్ రిలీజ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా రైతులకి ఇబ్బంది కాకూడదనే ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. ఈ విషయం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి. రైతాంగం కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది, ప్రత్యేకంగా ఈ జిల్లాల్లో ఎక్కడైతే 1010 వెరైటీ పిఆర్ అంటే పంజాబ్ రైస్ 126 వెరైటీ అయితే ఎక్కువగా మనం ఈ ప్రాంతంలో పండిస్తాము, దయచేసి వచ్చే సీజన్కైనా మీరు దీని బదులుగా వ్యవసాయ శాఖ అధికారులతోటి మీరు సంప్రదించి ఇతర వెరైటీస్కి, ప్రిఫర్డ్ వెరైటీస్కి వెళ్ళగలిగితే ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు అనే ఆలోచనతో మేము ఈ సమాచారం మీ అందరు కూడా అందిస్తున్నాం. తర్వాత ఈరోజు ఉదయం మేము 3 ఆయిల్ కంపెనీస్ తోటి, స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ తోటి, మా కమిషనర్ గారు, అధికారులు అందరం కూడా కూర్చుని రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది, డీజిల్, పెట్రోల్ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపైన కూడా మేము లోతుగా సమీక్షించాం. మాకు వచ్చిన సమాచారం మేరకు గత 5 రోజుల్లో యావరేజ్ చెప్తున్నాను మీకు, ప్రతిరోజు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 1,89,000కి గాను డెలివరీసు 1,83,000 డెలివరీసు ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది. యావరేజ్ కొన్ని ప్రాంతాల్లో 15 రోజులు, 14 రోజులు డెలివరీస్ కోసం సమయం పడుతుందని మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది 4 రోజులకే మీరు తగ్గించాలి అనే విషయం మేము చాలా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. దానికి 3 ఆయిల్ కంపెనీస్ కూడా అంగీకరించారు. వచ్చే వారం సోమవారం కల్లా ఈ డెలివరీస్ బ్యాక్లాగ్ అంతా తగ్గించుకుని ఖచ్చితంగా వాళ్ళు కూడా 4 రోజుల్లోనే డెలివరీ చేసేటట్టు వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళ తరఫు నుంచి మేము వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిడమరు వద్ద కిమ్స్ హాస్పిటల్కి భూమి పూజ, వైఎస్ఆర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. 2027 మే 13న కిమ్స్ హాస్పిటల్ ప్రారంభిస్తామని వెల్లడి. మంగళగిరి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 3 వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి వచ్చిన జనసేనాని. మేడ్ ఇన్ ఏపీపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్. ప్రపంచ స్థాయి బ్రాండ్లు ఏపీ నుంచే తయారవుతాయని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం.